హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మమతా మార్కెటింగ్. ఈరోజు అయితే మార్నింగ్ దినచర్య ఒకటి చూపించబోతున్నాను అనమాట. డైలీ లెగ్సి వాకింగ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం హెల్తీ డైట్ ఫాలో అవడం అనేది చాలా ముఖ్యము. మనం ఎంత వ్యాపారం చేసినా, ఎంత సంపాదించినా, ఉద్యోగమైనా, కూలి పనైనా, వ్యాపారమైనా ఏదైనప్పటికీ కూడా మనిషి తినడం కోసమే, పొట్టకూటి కోసమే చేస్తారు. సో ఆ పొట్టలో వేసే ఆహారం ఏదైనా కూడా హెల్తీగా ఉండాలని చెప్పి అయితే నేను అనుకుంటానమాట. కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టీమ్డ్ ఫుడ్ ఏదైనా తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. సో మీరు కూడా ఏం చేస్తారు అంటే, మీరు ఉదయాన్నే లేవగానే ఎక్సర్సైజ్, వాకింగ్ అట్లాంటివి అయిపోయినాక మీ డేని షెడ్యూల్ చేసుకోండి. ఈరోజు ఏం చేయాలి, ఏమేమి యాక్టివిటీస్ ఫుల్ఫిల్ చేయాలి, అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకుంటే కనుక మీకు టైం ఈజీగా సెట్ అవుతుంది. ఆ విధంగానే నేను సెట్ చేసుకుని ఎవ్రీడే యాక్టివిటీస్ అనేవి ఎంగేజ్ అవుతూ ఉంటామన్నమాట. ఈరోజు ఫుడ్ చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం తింటాను, ఏం తాగుతాను అన్నదైతే చిన్నగా చూసేద్దాం. ఫస్ట్ జ్యూస్ ఒకటి చూసేయండి. ఇదిగోండి, ఇది ఏబీసీ జ్యూస్ అనమాట. ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్లాస్ బాటిల్లో తీసుకొని అదైతే తాగేస్తాను ఒక బాటిల్. ఆ తర్వాత వచ్చేసి స్టీమ్డ్ ఫుడ్ తీసుకుంటామన్నమాట. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఎర్లీ మార్నింగ్ అనేది తాగితే మనకి డీటాక్స్ అయిపోతుంది బాడీ. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మంచి ఫుడ్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా ఆరోగ్యంగా లేకపోతే కనుక మనం సంపాదించినంత వృధా. కాబట్టి మెడిసిన్కి పెట్టడం అన్నది ప్రాధాన్యత కాకుండా మంచి ఫుడ్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని చెప్పి గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా షెడ్యూల్ చేసుకోండి ఏం తినాలి అని చెప్పి. మన డైజెస్టివ్ సిస్టమ్ అన్నది డంప్ యార్డ్ కాదు. బయట ఏం తింటున్నాము అన్నది చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా కల్తీ ఫుడ్ అయితే దొరుకుతుంది బయట. మనకి టేస్ట్ బాగుంది కదా అని చెప్పి తినేస్తూ ఉంటాము. అట్లాంటివి చేయొద్దు. కూల్ డ్రింక్స్ కూడా మంచివి కాదు. ఇలాగ డ్రింక్స్ కానీ, చెరుకు రసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ అట్లాంటివి ఏమైనా తాగండి. అప్పుడు మీకు ఈ వేసవి కాలంలో ఎండను తట్టుకునే శక్తి అయితే వస్తుంది. అలా కాకుండా స్ప్రైట్స్, థమ్స్అప్స్ అట్లాంటివి తాగినా కూడా ఉపయోగం ఉండదన్నమాట. అయితే ఈరోజు షెడ్యూల్లో వచ్చేసి బిజినెస్ గురించి కూడా మాట్లాడేద్దాము. ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకునే విధంగా షాప్కి అయితే వచ్చేసి ఈరోజు ఏమేమి పర్పుల్ డెలివరీ ఇవ్వాలి అవన్నీ కూడా చెక్ చేసేసాను అనమాట. వాటిని డెలివరీ కోసం కాల్స్ చేసి వాళ్ళకి చెప్పి పంపించేయాలన్నమాట. మా షాప్లో అయితే అన్ని రకాల మెటీరియల్స్తో మేము పరుపులు అయితే తయారు చేస్తూ ఉంటాము. లాటెక్స్ బెడ్స్ మా ప్రత్యేకత అనమాట. హై అండ్ ఫోమ్స్ వాడి మేము మంచి పరుపులు అయితే తయారు చేస్తూ ఉంటాము. క్వాలిటీ మ్యాటర్స్ అనమాట. మీకు కనుక ఇలాగ క్వాలిటీ పరుపులు ఏమైనా కూడా కావాలి అంటే కనుక విజయవాడలో సెర్చ్ చేయండి. మీకు ఏదైనా బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకోండి. లేదు మాకు మీరు చెప్పిన డేటా నచ్చింది, క్వాలిటీ నచ్చింది అనుకుంటే ఫర్ ష్యూర్ మీరు మా షాప్ని అయితే విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.